సమస్త జనులను శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు, శిష్యులంటే దేవుని దగ్గరికి వచ్చావు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మేలే. ఇది యేసు ప్రభు పెట్టినటువంటి కట్టడ శాసనము. యేసు ప్రభు మాదిరి చూపించాడు కదా. బాప్తిస్మం ఇచ్చు యోహాను ఒంటె రోమములు కలిగి చర్మపు ఇది వస్త్రములు కట్టుకొని పాలు తేనెలు తింటూ ఎక్కడికేక వేస్తున్నాడు ఆయన? అరణ్యములో, యూదయారణ్యములో. ఏమంటున్నాడు? యెరూషలేము యూదయా, యెరూషలేములో ఉన్న వారంతా కూడా ఏమంటున్నాడు? ఇదిగో దేవుని రాజ్యము సమీపించింది. మొదటి మత్తయి సువార్త, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనము ఒక్కసారి మనం ఆలోచన. ఏ దినములు ఇది రావాలి మనకు. చదువుతూ పోతే ఎవరైనా చదవచ్చండి. ఆ దినములు అనగా హేరోదు యేసు ప్రభుని చంపుతాడు, 2 ఏండ్ల పిల్లలనంత చంపుతాడు. యోసేపు ఇదిగో నీ కుమారుని తీసుకొని ఈ బెత్లెహేములో నుంచి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళు. తర్వాత యేసు ఆ యొక్క హేరోదు మరణించాడు, ఆయన సహోదరుడు వచ్చాడు ఆర్కెలని, ఇంకను చనిపోలేదు, నీవు ఇక్కడి నుంచి వెళ్ళి నజరేతుకు వెళ్ళు. ఆ దినములు గడుస్తున్నాయి, 2 ఏండ్ల పిల్లలనంతా చంపేస్తున్నారు. యేసు ప్రభు అంటే ఈ రోజుల్లో కూడా ఎంత క్రైస్తవులంటే భయంకరమైనటువంటి రోజుల్లో ఆ దినాల్లో ఉన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను 6 నెలల ముందు యేసు ప్రభు కంటే ముందు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుడు పంపించాడు. 6 నెలల ముందు తన కుటుంబం అనగా తన యొక్క బంధుత్వంలో నుండి జకరియా ఎలిజబెత్ అమ్మ వారి యొక్క కుమారుడు, ఆయన ఆ యొక్క దేవుని ఆలయంలో ఇగో ధూపం వేస్తున్నటువంటి సమయంలో ఇదిగో దేవుని దూత వచ్చినప్పుడు ఏం చేసిందంట? జకరియా ఆ ధూపం వేసే సమయంలో ఒంటరిగా లోపలున్నాడు. దేవుని దూత ప్రత్యక్షమై ఇదిగో నీవు వచ్చే రాబోయే వారికి నీ గర్భంలో, వాళ్ళు కూడా వృద్ధులే. ఆ దినాలు జరుగుతున్న సమయంలో ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను 6 నెలల ముందు వచ్చి ఇదిగో యూదయ అరణ్యములో కేక వేస్తుందంట, మీరు మారు మనసు పొందండి, మీరు పాప క్షమాపణ పొందండి, ఇదిగో రాబోయే దేవుని రాజ్యము, యేసు ప్రభు రక్షకుడు రాబోతున్నాడు అని కేకలు వేస్తున్నాడంట. ఆయన ఏం కేకలు వేస్తున్నాడు? రాబోయే యేసు ప్రభు రక్షకుడు, వెలుగు ఆయన వస్తున్నాడు అన్నప్పుడు తండోపతండాలుగా ప్రజలంతా వచ్చారంట. చిన్న పెద్ద తేడా లేదు, శాస్త్రులు పరిచయులు తేడా లేదు. ఇదిగో యెరూషలేములో యూదయ ప్రాంతంలో ఉన్నంత వరకు అప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గరకు వస్తూ ఇదిగో బాప్టిజం తీసుకుంటూ, అమ్మ 3-4 వచనాలు చదవండి ఒకసారి. ప్రభు మార్గము సిద్ధపరచుడని, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేక వేయునొకని శబ్దము. ఈ యొక్క ప్రవచనము ఎవరు చెప్పారు? బాప్టిజం ఇచ్చు ఆ యొక్క యోహానుకు యెషయా ప్రవక్త 40వ అధ్యాయంలో ఈ ప్రవచనం ఎత్తి చెబుతున్నాడు. ఏమని? అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము. అప్పుడు అంటుంది, చదవండి. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమములు కలిగి మొల చుట్టూ తోలు ధరించుకొనివాడు, ప్రవచిస్తూ మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నది ప్రాంతం. ఏంటి ఊర్లో నీళ్లు లేవా? ఇదొకటి క్లారిటీ. మళ్ళీ కాదయ్యా, అప్పుడు బ్రిటిషర్లు కదా, సమయం లేదు. బ్రిటిషోడు కానివ్వండి, అమెరికాడు కానివ్వండి,
తెలుగోడు కానివ్వండి, అందరూ దేనిని అనుసరించాలి? బైబుల్ దగ్గరికి రావాలి. బ్రిటిష్ వాడు ఏమి ఎక్కువనా? లేకపోతే అమెరికాడు ఎక్కువనా? సేవకులు ఎక్కువనా? ఎవరికి రావాలి? అందరము యేసు ప్రభువు అందరికీ దేవుడు కదా, సమస్త ప్రజలకు దేవుడు. ఒక ప్రాంతానికి ఒక దేశానికి సపరేటా? ప్రియమైన దేవుని సంగమం, యోర్దాను నదిలో నిలబడి ఇదిగో అనేకులు తండోపతండాలుగా సమూహాలుగా వస్తున్నారు, బ్యాప్టిజాలు తీసుకుంటున్నారు. ఎట్లా తీసుకుంటున్నారు వాళ్ళు ఒక్కసారి గమనించండి. అమ్మ చదువు తల్లి. 6 తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో. బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి? పాపాలు ఒప్పుకో. మరి ఈ మెయిన్ లైన్ చర్చలో లేదయ్యా, అమ్మాయి చనిపోతే అమ్మాయి పాపం చేసిందా? చిన్నమ్మాయి పాపం చేస్తుందా? మరి పాపం లేనట్టు పాపకి ఎందుకు మారుస్తున్నావు? దేవుడు క్షమిస్తాడు కదా. ఇంకో రకం ఉంది. బాప్టిజం ఏంటండి? సిలువ మీద దొంగ తీసుకున్నాడా? నీవు కూడా సిలువ మీద ఉండు, నీవు కూడా రక్షింపబడతావు. నీవు కూడా సిలువ మీద సిలువ వేస్తే నీవు కూడా రక్షణ వస్తుంది. బాప్టిజం లేకుండా నమ్మి రక్షణ పొందినవాడు ఎవరో చూద్దాం. ఇక్కడ అంటున్నాడు, వారి పాపములు ఒప్పుకుంటూ యోర్దాను నదిలో చేత బాప్తిస్మం పొందుచుండిరి. పాపాలు ఒప్పుకుంటున్నారంట. పాపాలు ఎవరు తీసుకోవాలి? బాప్తిజము పాపములు ఒప్పుకోవాలి. ఎవరు తీసుకోవాలి? పాపములు ఒప్పుకోవాలి. ఇదే పేతురు, యోహానులు సువార్త ప్రకటిస్తూ ప్రభు ఆరోహణమైన తర్వాత ఏం చేశారంట? 2వ అధ్యాయం అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం మాత్రమే చదువుదాం. అపోస్తులుల కార్యం. పేతురు మీరు మారు మనస్సు పొంది. ఏంటి కావాలి ముందు మనిషికి? ప్రభు దగ్గరికి వచ్చే ముందు ఏం కావాలమ్మా? ఎందుకు తీసుకోవాలి? మీరు మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలంట? ముందు మనసు మారాలి కదా, వ్యక్తిలో మార్పు రావాలి. ఏం మార్పు రావాలి? నీ ప్రాచీన స్వభావమును తీసివేసుకోవాలి. నిర్దోషమైనటువంటి ఏంటంట? ఇంకొక మాట అంటాడు పౌలు అంటాడు, ఏమని? నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలు అంటే ఎంతమందికి తెలుసండి? చాలా ఉన్నాయి కదా. 1 కొరింథీ తీసుకురక్కర్లేదు. యూ కెన్ రిటర్న్ ఇన్ యువర్ బుక్, ఇన్ యువర్ హార్ట్. మీ హృదయంలో రాసుకోండి. ఎందుకంటే మనకు అలవాట్లేదు కదా అవన్నీ రాసేది. కాబట్టి కొరింథీ పత్రిక 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనము కొందరు రాసుకోండి. ఈ నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. మనమంతా ఆ మారు మనసు అనుభవంలోనికి రావాలంటే. 2వది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వచనం నుండి చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. ఈ నిర్జీవ క్రియలు నీవు విడిచిపెట్టాలి. అంటే బాప్టిజము అంటే నేనేం చెప్పినా ప్రభు పెట్టిన శాసనము, చట్టము. అసలు ప్రభువు ఇచ్చాడండి బాప్తిజం. ఎప్పుడన్నా చూసారా? ప్రభు ఇచ్చాడు. యేసు ప్రభు ఇచ్చాడా? ఎంతమందికి తెలుసండి? అందరికీ ఇవ్వలేను కదా, ఇవ్వలేదు. ప్రభు ఏడిచ్చాడు? బాప్తిజం ఇచ్చి అని పేరుంది. కానీ ఒక్కసారి చూద్దాం ఆ లేఖనాలను. యోహాను సువార్త, అమ్మా యోహాను సువార్త తీసారా? 3వ అధ్యాయము 22వ వచనము 23. అమ్మా అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిజం ఇచ్చుచూ ఉండెను. ఏం చేశాడు యేసు ప్రభు? బాప్తిజం మరి కారణం ఏమిటి? అయ్యో ఏంటి బ్రదర్, బిడ్డ లేకపోతే ఏమైతుంది? అంత చిప. దేవుడు ఒక మాటను చెయ్యి అంటే ఏమన్నా డబ్బులు అడిగాడా? నయమాను విషయంలో ఏం జరిగిందండి? ఏం జరిగింది నయమానుకు కదా? ఆయన వచ్చి ఆ చిన్నది చెప్పింది. ఇశ్రాయేలు చిన్నది. ఇదిగో ఎక్కడున్నాడు ఆయన? షమ్రోను పట్టణంలో, యెరూషలేములో
దేవుని సేవకుడు ఉన్నాడయ్యా, అనేక సార్లు ఇదైపోయాడు. ఆ గేజ్ని తీసుకెళ్ళి ఏం చేశాడు, ఎలీషాతో పాటు ఈ నయమాను వెళ్ళాడు. ఆ ఎలీషా వచ్చి అన్నాడు, ఏంటి అన్నాడు. ఒక యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునుగుమన్నాడు? 7 మార్లు కాలి మునుగుమన్నాడు. ఏమన్నా ఇదే ఆ బాధనా? ఈ యేసు ప్రభు చెప్పింది ఏమన్నాడు? తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీరు బాప్తిసం తీసుకోండి అన్నాడు, అంతే. అందుకనే మార్కు సువార్త 16:16 అంటాడు, ఇదిగో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి నిత్య శిక్ష. ఈరోజు బాప్తిసం తీసుకున్న నా ప్రియమైన సహోదరుడా సహోదరి, మరి మీరు బాప్తిసం తీసుకున్నామంటున్నారు. ఏ రకంలో లేఖనాలు ఏం సెలవిస్తండి? అపోస్తులు మాకు ఏదైతే బోధిస్తారో, నా బోధ కాదు, ఈ లోకంలో ఉన్న పాస్టర్ల బోధ కాదు, ఈ లేఖనం ఏదైతే బోధిస్తుందో అదినే మనం అనుసరించాలి, పాటించాలి. అది విధి, మనకు ప్రభు పెట్టినటువంటి కట్టడ. ఈరోజు ఏ ఉద్దేశంతో మీరు పెళ్ళిళ్ళప్పుడు తీసుకున్నారా? లేకపోతే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది తీసుకున్నారా? నేను మారు మనసు పొంది అయ్యా పరలోక రాజ్యానికి వారసుడు కావాలి అని తీసుకున్నారా? లేకపోతే ఏదైతే ముందు బ్రదర్ నేనైతే నమ్ముకున్నా కదా, యేసు ప్రభు అంటే తెలుసు కదా అని తీసుకున్నారో నాకు తెలియదు. ఈరోజున్న ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయండి. ఇప్పుడు నికోదేమున్నాడు, పరిచయుడు, ఆయన ధర్మశాస్త్రం ఎరిగినవాడు. రాత్రి వేళ వచ్చాడంట ప్రభు దగ్గరికి. ప్రభు యొక్క పరిచర్యను వింటూ, ప్రభు యొక్క సువార్తను వింటూ, ఆయన సూచక్రియలు అద్భుత క్రియలు చూస్తూ రాత్రి వేళ పరిచయుడు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ఏమడిగాడంట? ప్రభువా, నువ్వు దేవుని కుమారుడవని తెలుసు, నువ్వు చేస్తున్న పనులన్నీ ఎవడు చెయ్యడు, దేవుడు తోడైంటేనే తప్ప ఎవడు చేయడు కార్యము. ఆహా, అలానా? మరి ఎట్లా ప్రభువా అన్నాడు. ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మించాలన్నాడు ప్రభు. ఏంటి ప్రభువా? అది విచిత్రమైంది కదా నాకు కూడా. ఒకసారి క్రొత్తగా జన్మించడం అంటే పుట్టినవాడు పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఎలాగూ పుట్టాలి, మళ్ళీ తిరిగి పుట్టాలా? ప్రభు యొక్క ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ. ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అది మళ్ళీ నన్ను అడగాలి, మీలో ప్రశ్న వేయాలి విన్నవాళ్ళు. ఇంకెక్కడ చూస్తున్నారా? అందరినీ చూస్తున్నాను. ప్రియాంకమ్మ ఇక్కడ చూడు, పిల్లలతో వదిలిపెట్టు వాళ్ళని, ఇట్టే చూడాలి. నేను చెప్పాను ఐఎమ్ బ్యూటీ అని చెప్పాను. నేను అందంగా ఉన్నాను. ఈ పుల్పిట్ ముందున్నప్పుడు ప్రకాశిస్తుంటాను, పుల్పిట్ తిరిగిపోతే మామూలు అయిపోతాను. హల్లెలూయా, దేవునామానికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ బాప్టిజం పొందినావు? బాప్టిజం పొందపోతే నిత్య నరకానికే పాత్రుడవు అంటూ ఆ నికోదేము అంటాడు, ఒకడు నీటి మూలముగా. దేని మూలంగా పుట్టాలంట? నీటి మూలంగాను పరిశుద్ధాత్మ శక్తి చేత. చాలా మట్టుకు ఆ రోజుల్లో యేసు నామం. ఇది బాప్టిజం అంటే ఏమిటి? ఇప్పుడు ఎవరు తీసుకోవాలి అయ్యా? ఎవరు తీసుకోవాలి? అంత బాగా చెప్పావు. బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? ఒకసారి అపోస్తుల కార్యం ఎవరు చెప్తారండి? నేనేం చెప్పాను, మీరు చెప్తేనే ముందు కొనసాగుతా. రాము చాలా మంచి నవ్వుతూ వింటున్నాడు. వెరీ గుడ్ తమ్ముడు. ఇప్పుడు గుర్తుకు రావాలి మీరు తీసుకున్న బాప్తిస్మాలో. ఏంటయ్యా ఇదొక విచిత్రమైనటువంటి ప్రసంగించినవి. ఈరోజు మాకు మా అయ్యగారులు ఇచ్చిన వాళ్ళు ఇవన్నీ బోధించలేదు. మేము ఏదో తెలుసుకున్నాము, ఏదో పాప క్షమాపణ అనుకున్నాము, యేసు ప్రభు దేవుడు అనుకున్నామంటే నువ్వు నరకానికి పోతావు. జాగ్రత్తగా నువ్వు వాక్యం చదువు, దేవుని కానుకలియు, మందిరాలు కట్టు, నువ్వు ఏమన్నా చేయి. ఈ యొక్క శాసనం కట్టడను అనుసరించకపోతే అక్కడ మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు. అమ్మా వింటున్నారా తల్లి? వింటున్నారా? తీసుకున్న పురుషులారా, మీరు పెళ్ళిళ్ళైనటువంటి పురుషులారా, పెళ్ళిళ్ళు కానటువంటి అమ్మలు మీరు వినండి.
కాబట్టి వాక్యము అంగీకరించిన వారు ఎవరు తీసుకోవాలంట? వాక్యము అంగీకరించిన అందుకనే కదా స్పెషల్ క్లాసులు తీసుకో. వాక్యము అంగీకరించాలి. వాక్యం వినకుండా నీ బాప్తిసం తీసుకుంటే నీకు మారు మనసు రాదు. ఎవరు తీసుకోవాలి బాప్తిసం? శాంతయ్య గారు చాలా ఆలోచిస్తున్నారు. ఇంకా నాకు లైఫ్ ఉంది అయ్య గారు, ఇంకా నేను సంతోషపడలయ్య గారు, ఈ లోకంలో బాగా సంతోషపడలే. తమ్ముడు మాతో అన్నది ఇంకా సమయం ఉంది, నేను తీసుకుంటే ఆడ కాదు యెరూషలేము యోర్దాను నదులను మునగాలని ఉందంట. కారణం శాంతయ్య గారు యెరూషలేము కాదు, అదేందండి యెరూషలేము దేవుడు తిరిగిన స్థలము అంతే, అక్కడ నో మిరకల్. ఇదిగో నీ హృదయంలో ఈ జీవవాక్యం ఎప్పుడైతే పెట్టుకుంటావో ఇస్ ద మిరకల్ జడ్జ్ విత్ యూ. నీతోనుంటాడు దేవుడు, ఎక్కడనో కాదు, నీ లోపలనే ఉంటాడు. కాబట్టి వాక్యం విని అంగీకరించలే. ఏం చేయాలి? వాక్యం ఇప్పుడు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ దాన్ని అంగీకరిస్తూ. అందుకనే ద్వితోపదేశకంలో అంటాడు ఏమంటే, కాబట్టి అక్కడ అంటాడు యెహోవా మాటలు విని అనుసరించి వాటిని నడుచుకొని నేడలా అంటాడు. వినాలి, వాటిని అనుసరించాలి. ఏం చేయాలి? కాబట్టి వాక్యం విని అంగీకరించాలి. ఎవరు తీసుకోవాలి బాప్తిస్మము? మరి ఇదేంది అయ్యగారులు ఊళ్ళో పోగానే ఏం లేదు బ్రదర్ వాళ్ళు ఉండనియరు, మనకేం చేసేది ఉంది? వాళ్ళకేం కాదండి, తీసుకోనిటోనికి ఇచ్చటోనికి శాపగ్రస్తం. నీ వాక్యం వినపోతే మారు మనసు, పాప క్షమాపణ. ఎందుకొరకు తీసుకోవాలి బాప్తిస్మము? ఒక్క క్వశ్చన్ వేసిన, ఎందుకొరకు? పాప క్షమాపణ నిమిత్తము. ఎందుకొరకు? చూడండి, అదే 42లో ఉంటుంది. 42 లేకుందమ్మా, మీరు అపోస్తుల బోధయందును అయితే 41. కాబట్టి అది 37:8 చదవండి. కొంచెం కిందికి వస్తే వారు ఈ మాట విని, ఏ మాట విన్నారు వాళ్ళు? అపోస్తుడు అయినటువంటి పేతురు ప్రసంగం చేస్తున్నాడు. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత, ఇదిగో మీరు యేసు ప్రభును మీరు చంపితిరి, ఆయన కుళ్ళిపోలేదు, ఆయన శరీరము ఆయన పాతాళంలో విడిచిపెట్టబడలేదు. ఇదిగో ఆయన మన పాపంలో కొరకు చనిపోయినాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు, మీరు అది నమ్మలేదు, ఆయనను సిలువ వేశారని ప్రకటిస్తున్నాడు. ఇది పేతురు అపోస్తులు చేసిన బోధ. వారు విన్నవారంతా ఏమైనా. కాబట్టి కడమ ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారంట, అయ్యా మేమేం చేయలేదు చెప్పు, ఇప్పుడు మేము ఏమి చేయాలి చెప్పు. అవును, మా పితరులు ఆయనను సిలువ వేశారు, మేము ఏం చేయాలంటే అప్పుడు అంటున్నాడు 38 నుంచి, మీరు మేమేం చేయాలి? ఇప్పుడు మీరు అడగాలి, అయ్యా మేమే చేయాలి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు. నిమిత్తం అంటే ఏంటమ్మా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పదము కానీ గూని ఇవన్నీ కామలు పులి స్టాపులు వదిలిపెట్టొద్దు, అర్థము వేరైపోతుంది. పాప క్షమాపణ నిమిత్తం అంటే కోసము, కొరకు. దేని కొరకు నీ బాప్తిసం తీసుకుంటున్నావు? పాపము కొరకు. నా తల్లి నన్ను పాపములోనే కృపమా, నా తల్లి నన్ను పాపము తల్లి గర్భములోనే ఏం చేసిందంటే కన్నది. అందుకని కాబట్టి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అక్కడ నిమిత్తం అంటే కొరకు. ఏమిటి కొరకు? నేను పాపిని. ఎప్పుడు గ్రహిస్తావు? మారు మనసు అనుభవంలోనికి వచ్చినప్పుడు. ఆ మారు మనసు అనుభవం నీకు వచ్చినప్పుడు అయ్యో నేను పాపిని అని గ్రహిస్తావు. అందుకనే నిమిత్తం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఎవరికి అక్కడ లేదు. ఎవరైనా నేను అయ్యగారికి పేరు పెట్టి పిలుచుకో, నేనైనా పాపానికి లోను కావాల్సిందే. పాపం కొరకు బాప్తిస్మము తీసుకోకపోతే, ఒకటి వాక్యం విన్న వాళ్ళు తీసుకోవాలి, 2 దేని నిమిత్తము? పాప క్షమాపణ నిమిత్తము. ఇదే మార్కు సువార్త 1వ అధ్యాయము 4-5-3-2 వచనాల నుంచి చదివితే మార్కు ఆయననే చెప్తున్నాడు. ఏమని? మార్కు సువార్త
మొదటి అధ్యాయము, మార్కు సువార్త మొదటి అధ్యాయము 2-3 మాటల్లో, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును, ఆయన నీ మార్గములను సిద్ధపరచును, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేసి అరణ్యంలో కేక వేయుచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్లు బాప్తిసమిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసము ప్రకటించుచూ వచ్చెను. ఇస్తున్నాడు. మరి మేమేం చేయాలి? ఈరోజు ఆలోచన చేయండి. ఇప్పుడు మేమేం చేయాలి? లేరు వాళ్ళు. ఎవరికి చెప్పాలండి? ఇంత నిర్లక్ష్యమా? ఏం జరిగింటుంది? మరి ఎందుకండి? మా పిల్లలకి ఇవ్వండి, మా పిల్లలు ఇది కావాలండి, తప్పిపోవద్దు అంటే సేవకులు పిచ్చోళ్ళా? సేవకులా? నువ్వు మారు మనసు లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే విశ్వాసం లేదు. ఏంటి కారణము? ప్రేమైన దేవుని సంగమా, ఇదిగో ఎందుకనగా పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు అనుభవము, రూపాంతర అనుభవంలోనికి ఇదిగో నీవు రావాలి. అదే అపోస్తుడైనటువంటి పౌలు అంటాడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24 ఎఫెసీ పత్రిక పౌలు అంటాడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే కాబట్టి పాప క్షమాపణ ముందు నువ్వేమనుకోవాలంటే మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన మోసం. అందుకేనంటాడు అరికాల నుంచి నడినెత్తి వరకు ఏముందంట అమ్మా? ఏముందంట? అంత పాపము, చెడుతో వారి హృదయము మొత్తం బాల్యం నుంచి అంత చెడిపోయింది. అందుకని యెషయా బాధపడ్డాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవి అంటే మనుషులు వినలున్నారు కదా, మనుషులకు చెప్తే ఏం లాభం అనుకున్నాడు యెషయా. భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దగా చేస్తే కానీ వారు ఇప్పుడు నా మాట వినడం లేదు, తిరగబడుచున్నారు, కిక్కిస్తున్నారు అంటున్నాడు దేవుడు. ఆయన ఆత్మ మన లోపల ఉంది, ఆయన జీవము మన లోపల ఉంది. ఆశపడుతున్నాడు దేవుడు అండి నిన్ను నన్ను గురించి. ప్రేమను దేవుని సంగమా, ఇప్పుడు చదువుతున్నది ఏంటంటే ఎందుకు తీసుకోవాలంటే మారు మనసు విషయమై పాప క్షమాపణ నిమిత్తము ఏం చేయలే? ఫస్ట్ ఇది అది తీసుకో, బాప్తిసం పొందాలి. 2 అప్పుడు వీళ్ళు తండ్రి పరిశుద్ధాత్మ తెలియదు, అపోస్తలులు అప్పుడు చెప్పలేదు, యేసు ప్రభు నామములోనే పొందారు. అది కూడా కాదు. మరి ఎట్లా పొందాలి అట్లీగా. యేసు ప్రభు శాసనం చెప్పాడు కదా, మీరు కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు కదా, అందరినీ నా శిష్యులుగా చేయమన్నాడు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేత మీరు బాప్తిజం. యేసు ప్రభు చేసిన లేఖనం చట్టం యేసు ప్రభు ఇచ్చినప్పుడు అదే చేశాడు. యేసు ప్రభు మాదిరి చూపించాడు, నీతి యావత్ ఇలాగ జరగాలన్నాడు. 2వది వాక్యం విన్నారు, ఇంకేం చేశాడమ్మా? వాటిని అంగీకరించారంట. ఏం విన్నారు? 1, ఇంకొక 2, 3 తొందరగా చాలా ఈ సమయము లాగలేనికి. ఏంటండి మా మా అయ్యగారు అంటాడు, అసలు మనుషులకు అంత వినే శక్తి లేదా? అర్ధ గంట ఎక్కువ చెప్తే వినారండి. రాత్రంతా పౌలు ప్రకటిస్తే వెధవ ఎక్కడ కూర్చున్నాడు? రాత్రంతా మళ్ళీ వచ్చి. మరి అంత అవసరమా పౌలుకు? సిరియా ప్రాంతం, కిలికియా ప్రాంతాలన్నీ తిరిగి వచ్చి మాసిదోనియాకు వచ్చాడు, ఇకోనియాకు వచ్చాడు. అక్కడ రాత్రి సమయం ఉంది, రాత్రి చెప్పాడు. కానీ స్థలం లేదా ఎక్కడ అయినప్పుడు మళ్ళీ లేపాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రసంగం చేశాడు. అర్ధ గంట కంటే ద లిమిట్. అంటే ప్రభు పెట్టాడా? దివారాత్రములు దానిని అంటే ఈ మాట నువ్వు వదిలిపెడతావు, ఏడబెడతావు ఈ మాటను తీసుకుపోయి. అవమ్మా ఏడబెట్టాలి ఈ మాటను. నువ్వు అర్ధ గంట కొరకు చర్చికి వస్తున్నావా? నిత్య జీవం పొందాలని ఆశపడి వస్తున్నావా? నా ప్రియమైన సహోదరుడా, వాక్యం వింటున్న నన్ను చూడండి. ఏం వినడానికి వచ్చినావు? వీడికి
ఏం తమాషా డ్రామాలు చేయడానికా? మంచిగా మ్యూజిక్ పెట్టి డ్రామాలు చేస్తుంటే ఓ పక్క 32 పళ్ళు ఎగులబట్టి నీకు అదే అవసరమా? కానీ ఇదిగో వాక్యమే కదా నిన్ను బ్రతికించేది. ఒక పాట పాడుకుందాం, తమ్ముడు పాడుతాను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపిని యేసు రక్తము కడుగుతుంది. ఇంకోటి అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము. అప్పుడు వింటున్నారు, తొందరగా స్పీడ్కి వెళ్దాం. ఇప్పటిదాకా మనము డుక్కు 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 ఏది మన ప్యాసింజర్ బస్సు పోయినట్టు పోయినాము. ఇప్పుడు కొంచెం ఎక్స్ప్రెస్లకు పోదాం, ఎందుకంటే ఇదంతా ముగించలే కదా. 8వ అధ్యాయము 12వ వచనము. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు, ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు, యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా. ఫిలిప్పు ఏం చేస్తున్నాడు అక్కడ? దేవుని రాజ్యమును గూర్చియు, యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించాలి. ఎక్కడ? అదే కదా, అక్కడే సువార్తను వినాలే. ఇప్పుడు సువార్తను ప్రకటించగా పురుషులలోను స్త్రీలలోను బాప్తిస్మం పొందిరి. ఎప్పుడు? వాక్యము విని అంగీకరించిన తర్వాత ఎవరు తీసుకోవాలి బాప్తిస్మము? శాంతయ్య గారు తమ్ముడు, ఏం పచ్చదయ్యా, పెళ్ళి చేస్తున్నా ఆగిపోతా పెళ్ళి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా నేను, అయ్యో బాప్తిస్మం. అంత చీపా అయ్యగారు అంటే నీకు? అంటే నువ్వు కాదు తమ్ముడు, ఊర్లలో అనే మాట నన్ను అంటున్నాడు అయ్యగారు అనుకునేవు. అయ్యో ఏమైతుంది చూసుకుంటాంలే మేము, పిల్లలు అన్నాడు కదా, నాకు ఆ పాపము అదంతా రక్తం నాకు నా పిల్లలకు కాదు మీకు ఉండాలి, మేము కూడా అడుగుకుంటాం. అయ్యో కానీ అడుగుతున్నాడు. బాలాకు పంపిస్తే బిలాముతో అన్నాడు, బిలాం నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ధనాపేక్ష కలిగింది, వద్దు 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 అంటే కూడా పోతంటే పోరా అన్నాడు. ప్రేమను దేవుని సంగమా, ఈరోజు ఆలకించండి. ఇదిగో దేవుని సువార్తను, యేసుక్రీస్తు నామమును గురించి ఆయన సువార్తను ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత మనసులో ఏం కలిగింది? మారు మనసు కలిగింది, పాప క్షమాపణ తెలిసింది, నేను పాపినని గ్రహించాడు. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు నామములో. అప్పుడు వచ్చాడు నీళ్ళ దగ్గరికి. ఏడికొచ్చాడు? వచ్చాడు. అప్పుడు బాప్తిసం పొందాడు. ఒక కారణం. ఇంకో అక్కడ కందకే కేంద్రకి నపుంసకుడు ఉన్నాడు. అక్కడ 34 వెళ్ళి 33 వస్తాడు. యెషయా గ్రంథము అక్కడ ఆయన ఏంటంట ధనాగారంలో అధికారి నపుంసకుడు. యెషయా గ్రంథం చదువుతూ రథం మీద వెళుతున్నాడంట. ఎక్కడ వెళుతున్నాడు? యెరూషలేమునకు వెళుతున్నాడంట. యెరూషలేముకు వెళుతూ మంచిగా పఠిస్తున్నాడు. చూడు, ప్రయాణంలో కూడా వాక్యము చదువుతున్నాడు ఆయన. కానీ ఫిలిప్పును ఆత్మ అంట ఏం చేసింది? త్రోసుకపోయిందంట. నువ్వు వెళ్ళు, నువ్వు అక్కడ మాసిదోనియాకు వెళ్ళనీక వీలు లేదు. అక్కడ వ్యక్తి ఉన్నాడు, చదువుతున్నాడు.
వెళ్ళి పరిగెత్తుకొని పోయి ఆ రథం మీద చెంగున ఎగిరి కూర్చున్నాయంట. నపుంసకునితో, నువ్వు చదువుతున్నది గ్రహించావా? నాకు త్రోవ చూకపోతే ఎవరయ్యా గుడ్డివానికి? నాకు వివరించకపోతే ఎలాగూ తెలుస్తుంది? అక్కడ బొచ్చు కత్తిరించువాని గొర్రె ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో, ఆయన కొరడా చేత కొట్టబడి మౌని గాని స్వరూపం లేదు, ఏమీ లేదు. ఆ యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదువుతున్నాడు నపుంసకుడు. నాకు అర్థం కాలేదయ్యా. అప్పుడు వివరించాడు ఫిలిప్పు. అమ్మ 34కి వెళ్ళి చదువు తల్లి. అపోస్తుల కార్యములు. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడో, వేరొకను గూర్చియా అడిగాను. అందుకు పిలుపును ఆ లేఖనములు అనుసరించి అతను యేసును గూర్చిన సువార్తమానము ప్రకటించాడు. అమ్మా ఆ ప్రకటించాడు. అప్పటికి ప్రకటించిన తర్వాత 35వ వచనం తమ్ముడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనాలను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. నేను అదే చెప్తున్నా మొదటి నుంచి. మీరు ముందు వాక్యం వినండి, వాక్యం వినండి, సమయం ఉంది. వాక్యం యేసును గూర్చిన సువార్తను ప్రకటించి వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు ఏంటండి నీదంతడు ఏడన్నా కాసి నీళ్లతోనైతుందండి. అది పుట్నోట్లో రాశాడు యోహాను సువార్తలో, నీళ్లతో అంటే నీళ్లు. కానీ యేసు ప్రభు అన్నాడండి ఒక మాట. ఏంటి? యేసు ప్రభు కూడా ఎక్కడొచ్చాడు? చాలా నీళ్లు కొన్ని ఉన్న చాలా బుడ్డాడు, లేకపోతే చాలా కావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుందమ్మా? చెల్లమ్మ సరళమ్మ చెప్పురా. పుట్టుకతో ఉన్న వాళ్ళము ఒకసారి చూస్తారా? అదే యోహాను సువార్త. చాలా మజా వస్తుంది. ఇప్పుడు యోహాను సువార్త 3:23-24 వచనాలలో 22 చదివినాము. ఇప్పుడు 22-23. యోహాను ఇంకనూ చెరసాలలో వేయబడి ఉండలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము చదవండి. శుద్ధీకరణ ఆచరణను గూర్చి యోహాను శిష్యులను ఒక యూదునితో వివాదము పుట్టెను. మాది కాదు తల్లి, తప్పు చెప్తుంది. అటు తర్వాత యేసు తన శిష్యులతో యూదా దేశంలో అక్కడ వారితో కాలము గడిపిన తర్వాత బాప్తిసం ఇచ్చాడు. ఇంకా కిందమ్మ, కింద కొంచెం ఇంకా సలీము దగ్గర స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక. ఎట్లున్నాయంట నీళ్లు? విస్తారముగా ఉండెను. మరి వీళ్ళకే మంది బిషప్లకు నీళ్ళు ఎట్లున్నాయంట అక్కడ? విస్తారం కావాలండి. నీళ్ళు విస్తారం కావాలా? విస్తారంగా నది పారుతుంది. అది నది నపుసాడు. అయ్యా పిలుపు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చు. అందులోకి దిగారంట. నాకు బాప్తిసం ఏంటి ఆటంకము? నీళ్ళలోనికి దిగారు. ఇక్కడ యేసు ప్రభు సలీం దగ్గర, ఐనోనను దగ్గర నీళ్లు విస్తారంగా ఉన్నాయి. మరి పెద్ద పెద్ద చర్చిలండి వాళ్ళు. ఇవి ఈ లేఖనాలు కనిపించలేదు వాళ్ళ కళ్ళకు. ఆ గుడ్డితనము కలిగచేసిందా వాళ్ళకు? నీళ్ళు ఎట్లున్నాయంట? విస్తారంగా ఉన్నాయి. అప్పుడు బాప్తిసం ఇచ్చారంట. ఓకే, ఇది రెండవది, వాక్యం అంగీకరించినవారు. మూడవది చెప్తాం. ఇప్పుడు ఎవరు అయిపోయినరు? అక్కడ పేతురుతోని వాక్యం విని అంగీకరించారు. ఇక్కడ ఎవరు? అపోస్తులు చెప్పిన, పేతురు చెప్పినప్పుడు వాళ్ళు తీసుకున్నారు యెరూషలేము వారు. ఇక్కడ నపుంసకుడు తీసుకున్నాడు. ఇంకొక స్త్రీ గురించి చెప్పుకుందాం, తొందరగా ముగించుకుందాం. అదే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14 నుంచి మళ్ళీ ఏం చేస్తాడు? అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ, యూదులలో దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఏంటి? నది ఒడ్డునంట. లూదియా ఇస్ ద లిడియా ఇంగ్లీష్ లో. ఆమె దివిటి వెలిగించబడ్డది. ఎక్కడ? యూరప్ ఖండం అంతా కూడా సువార్త ప్రకటించింది. బాప్తిస్మలియలే, ఫుల్పిట్ ఎక్కి చెప్పలే, సువార్త ప్రకటించుకుంటూ పోయింది. ఈనాడు స్త్రీలు కూడా కాపర్లు అవుతున్నారండి. ఏం కాదంట.
ఇక్కడ ఉన్నదే స్త్రీలు చెప్పి ప్రసంగం చేసి ఆశీర్వదించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో అంతా ఉల్టా కానూన్ ఆగే పూరా దునియా మే పూరా ఉల్టా హోగే. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా విస్తారంగా ఉన్నాయంట. అప్పుడు ఏం చేశారంట? కారణము లూదియా, అక్కడ చదువు. లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడుని ఊదా రంగు వస్త్రం, ఊదా రంగు చాలా కాస్ట్లీ అండి. నా సన్నపు నార బట్టలకు ధనికులకు వేసే కలరు. తుయతయ పట్టణస్తురాలమే ఆ వ్యాపారం చేస్తుంది. ఆ నది ఒడ్డున అక్కడ వాక్యం ప్రకటిస్తుంది. ఈమె కూడా వెళ్ళింది. అప్పుడు పౌలు కూడా అక్కడికి వెళ్ళాడు. ఓకే, ప్రభువు ఆమె హృదయం తెరిచి పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. వాక్యం విన్నది ఆమెయు ఆమె ఇంటి వారును. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంతమంది అండి. నేను రక్షింపబడ్డ ఏమన్నాయో నా కొడుకు బిడ్డకు తెలుసు, వాని ఇష్టం. అబ్బా, ఎంత సింపుల్గా చెప్పేస్తున్నాను. ఆమెనంట, ఆమె ఇంటి వారంట బాప్తిస్మం పొందినప్పుడు వాక్యం విని. ఎవరు తీసుకోవాలి బాప్తిస్మము? వాక్యం వినాలి. నువ్వు తీసుకున్నావా? వినకపోతే తీసుకోకపోతే మళ్ళీ తీసుకో. ఎఫెసు పత్రిక 4:5 అంటున్నాం కదండి, ఒకటే బాప్తిస్మము, దేవుడు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే అని ఉంది కదా. ఒకటి, నేను కూడా అదే ఒకటి అంటున్నా. నేను 2 అంటున్నానండి, ఒకటే అంటున్నా. నువ్వు పాప క్షమాపణ పొందలేవు, మారు మనసు పొందలేవు. పరిశుద్ధాత్మ అంటే దేవుడు తెలియలేదు కదా. నువ్వు అప్పుడు తీసుకున్నది బాప్తిస్మము ఎలాగైతుంది? అది బాప్తిస్మం అవుతుందా? కాదుగా. మరి మళ్ళోసారి అంటాడు పౌలు, అది చెప్తాను ఇప్పుడు ఇక్కడ లూదియా గురించి. ఆమెయు ఆమె ఇంటి వారును ఎప్పుడు? వాక్యం విన్న తరువాత. ఇంకొక వ్యక్తి గురించి నీకు గుర్తు చేస్తాను. కొర్నేలు అని, ఆయన అన్యుడు. కొర్నేలు కూడా ఏంది? యోబులక నీతిమంతుడు, భక్తిపరుడు, ప్రార్థన పరుడు. కొర్నేలి దాన ధర్మాలు చేస్తుండంటండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఇన్ని మాటలు జోడించాలంటే ఇంకా 100 రెఫరెన్స్ చెప్తా. ఇప్పుడు మీరు వినే ఓపిక ఉంటే. కొర్నేలి అన్యుడు, ప్రార్థన చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. అమ్మా వినండి నాయన, ఎక్కడ మీరు చెవులు పెట్టొద్దు. మీరు కూడా సువార్త ప్రకటించినప్పుడు ఈ మాటలు చెప్పాలి అందరికీ. విషయంగా మరణ పునరుత్థానం గురించి సువార్త ప్రకటించాలి. తర్వాత బాప్తిస్మం పొందుకుంటారే నరకం రా అంటావు. చెప్పాలి ఈ మాటలు మీరు కూడా. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి చెప్పాలి, ఇది కాదు పద్ధతి, ఇట్లా తీసుకోవాలని. ఇదంట బాప్తిస్మము ముందే చెప్పాల్సింది. ఇది పునాది అంటండి. బాప్తిస్మం ఏదంట? పునాది లేకుండా ఇల్లు కడతామండి. అమ్మా చూస్తున్నారా తమ్మి ప్రవీణ్, వినండి. పునాది మీద కడతావా ఇల్లు, లేకపోతే పునాది లేకపోయినా భూమిని ఇట్లా మట్టి మీద? అయ్యా నేను క్రీస్తాన బండ అనలే, పునాది మీద ఇల్లు కడుతున్నారా, ఎక్కడ కడుతున్నారా అన్న. మరి ఆ పునాది అనేది పరిశుద్ధ గ్రంథం చెప్పుతుందా? అందుకనే కీర్తనకారుడు 11:3 అంటాడు, ఇదిగో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? ఇప్పుడు చదువుకున్న కీర్తనకారుడు పరిశుద్ధ స్థలంలో కదా, మా పాపములను కప్పుకొనక వాటిని దాచకుండా ఒప్పుకొంటిమి మా పాపములు. అందుకని జ్ఞాని అయిన సొలొమోను 28:13 అంటాడు. ఇదిగో ఏమంటాడు అమ్మా, ఎన్నిసార్లు 100 సార్లు చెప్పాను. 28:13లో అమ్మా, 28:13 లేదే, 23:13 సామెతల గ్రంథం నేను చెప్పేది. జ్ఞాని అయిన సొలొమోను 28:13లో అనేక సార్లు సండే స్కూల్లో నేర్పించే చిన్ని మాటలు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెడుతున్నావా? మళ్ళీ ఈ విడిచిపెట్టాలంటే అపోస్తుల కార్యం తొందరగా పోతాలి. అపోస్తుల కార్యం 4:22-23 చెప్పాను కదా. అప్పుడు ఏమన్నది అక్కడ? మీ పాత ప్రాచీనవసం 22వ వచనము 4 తొందర. ఇన్ని మాటలు చెప్తుంటే మీరు ఒక్కొక్కరు ఒక గ్రంథం తెచ్చిపెట్టాలి, తెరిచిపెట్టాలి అందరు ఇక్కడ.
22వ వచనం 4:22. స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎఫెసీ పత్రిక 4, ఎఫెసీ పత్రిక మీరు తప్పుతో పడుతున్నారు. 22 కావున మునుపటి ప్రవర్తన విషయములో నీ ప్రాచీన స్వభావం మునుపడి నేను తాగినా తిన్నా నువ్వు తాగితే పోతావురా అని చెప్పాలి. నువ్వు అబద్ధం ఆడితే పోతావురా అని చెప్పాలి. వ్యభిచారం చేస్తే పోతావురా చెప్పాలి. అక్కడ కావున చదువుతాలి. ఇప్పుడు మునుపటి ప్రవర్తన విషయమైతే అది మోసకరమైంది, దురాశల వలన దురాశ చెడిపోయింది. మీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థతయు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన ఎవరు దేవుని పోలికగా సృష్టింపబడిన మనం ఎవరము? సినిమాలో వాడిండు ఒక ఆయన. దేవుడు ఎలా ఉంటాడంటే మా అన్న లేకున్నాడు ఎన్టీ రామారావు సినిమాలో. హల్లెలూయా. ఆయన పోలికలో నీవు నేనున్నాము. ఆ ప్రాచీన స్వభావం వదిలిపెట్టుకున్న. అందుకనే పునాది నువ్వేమేలే బాప్తిసం ముందు ఏమేలే పేతురు 2:5 అంటాడు, మీరు సజీవమైన రాళ్ళ చేత దేవుని మందిరంగా మీరు కట్టబడ్డారు. ఆత్మ సంబంధమైన రాళ్ళ చేత అంట. ఏ రాళ్ళు? ఇదిగో ఈ రాళ్ళు అంటే వాక్యం అనే రాళ్ళ చేత. అందుకనే అపోస్తులు ప్రవక్తలు వేసిన ఎఫెసీ 2:20 అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. ఆయననే మీకు మూలరాయి. అపోస్తులు వేసిన పునాది. ఓకే, ఎవరు విన్నారు? ఇప్పుడు లూదియా విన్నారు. ఇది ఎవరు తీసుకోవాలంటే వాక్యం విన్న వాళ్ళు తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? మారు మనసు పాప క్షమాపణ చెందినప్పుడు. 3 ఎట్లా తీసుకోవాలి? ఇది వచ్చింది పరిచయం ముగితం, ఇక అయిపోతుంది. ఎట్లా తీసుకోవాలి? ఎట్లా తీసుకుంటే బ్రదర్ దేవుణ్ణి అంగీకరిస్తే చాలు కదా అంటేనండి వాక్యం చెప్పేది. ఎట్లా తీసుకోవాలి? పునాది మీద కట్టబడ్డాలి. 6 పునాదులు అండి. ఒకసారి చదవమో, తొందరగా ఊకే చదివేద్దాం. ఏప్రిల్లోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు తొందరగా. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసం. చూడండి, 3 పాటించాలి. తీసుకుపోయేవాడు నిర్జీవ క్రియలు 1 వదిలిపెట్టాలి. బాప్తిసం తీసుకుంటున్నటువంటి నా యువతి యువకుడా, తమ్ముడు తల్లి చెల్లి, నిర్జీవ క్రియలు ముందు విడిచిపెట్టాలి. 2 నువ్వు మారు మనసు అనుభవంలోనికి రావాలి. 3 విశ్వాసమును నమ్మాలి. నమ్ముట నీ వల్ల నమ్మి బాప్తిసం పొందినవాడు అంటున్న మార్కు నువ్వు నమ్మాలి. 4వది బాప్తిసం కూర్చిన బోధయు హస్త నిక్షేపణ. ఇట్లా పెట్టి చేతులు పెట్టి ఎవరికి ఆశీర్వాదం ఇవ్వద్దు. ఎవరికి ఇవ్వాలి? రక్షింపబడ్డవానికి మాత్రమే చేతులు చాపాలి. ఇది సేవకులు అంగీకరించాలి. హస్త నిక్షేపణ తొందరపడి చేయకు. అమ్మా, మృతి చెందిన యేసు ప్రభుని గురించి సువార్త మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక. అది పునాది మళ్ళా బాబు, ఇవన్నీ పునాది అంట. బాప్తిజం గురించిన పునాది. నువ్వు ఆ పునాది మీద కట్టబడ్డావా? ఆ పునాది వేసిన వాడు బాప్తిజంకి రావాలి. భయం పుట్టాలి ఇప్పుడు అట్లా తీసుకొని వాళ్ళకు. 2వది ఒకటి చెప్తా, అయ్యా నేను అప్పుడు తీసుకున్నాను, నాకు తెలియదు, మా అమ్మ ఇప్పించింది. నీ అమ్మ జాంతే నై, నీ అయ్యా జాంతే నై, మా అయ్యా జాంతే నై. ఈ వాక్యమును అంగీకరించాలి, పాపం ఒప్పుకోవాలి. ఒకసారి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము అప్పుడు ఇదే అడిగినరంట ఎఫెసీ పట్టణస్తులు. అంతా చెప్పితే కూడా పౌలు అంటాడు, అమ్మ చదువుతాలి అమ్మ, మొదటికెళ్ళి చదివిన పర్వాలేదు, 3వ వచనం చదివినా పర్వాలేదు. అప్పుడతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడగగా, నాకు చదవలేదు శాంతమ్మ, కొంచెం పైకి చదువుతాలి.
అప్పుడు కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరిస్తూ తిరుగుతూ ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు మీరు విశ్వసించారు. విశ్వాసం అంటే నమ్మారు కదా. ఎప్పుడు నమ్మిండు? దేవుని కొర్నేలి దేవుని చూశాడు, పౌలు దేవుని చూశాడు కదా. దమస్సు మార్గంలో సౌలా అమ్మ నిద్రపోతున్నారా? సౌలా అంటే ఎవరు ప్రభువా అన్నాడు. దర్శనమిచ్చండి. పౌలు సౌలుగా ఉన్నానికి ఏమైంది? ప్రభు దర్శనము. ఇదిగో నీవు తిన్నని మార్గం ఉందే, ఆ చర్మకారుడు ఉన్నాడు. ఆ చర్మకారుని ఇంటికి సీమోన్ అనేవాడు అక్కడ ఉన్నాడు. ఆ ఇంట్లో పేతురు ఉన్నాడు. నువ్వు వెళ్ళు. ఎవరిని అన్నాడు? అమ్మా సౌలు అనగా పౌలుని దేవుడు కనిపించాడు. అయినా కనిపిస్తే ఇంకా అంతకంటే భాగ్యం ఎందుకండి? బాప్టిజం అవసరమా? నో. నువ్వు వెళ్ళు. అనని అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఇక్కడ అది 22వ అధ్యాయంలో. ఇక్కడ పేతురు ఉన్నాడు చర్మకారుని ఇంటిలో. నువ్వు వెళ్ళు అన్నాడు. పేతురు దగ్గరికి పౌలు వెళ్ళాడు, కొర్నేలు వెళ్ళాడు, అననీయ దగ్గరికి వెళ్ళాడు. కొర్నేలు కూడా ఇంతంతమంది పండుగ అండి ఇది. నేను ఇంతవరకు చూస్తే ఆ మెథడిస్ట్ కొందరిని చూసిన ఎవరు చుట్టాలని పిలుచుకోరండి బాప్టిజంకు. ఇదేనా? లూది ఏం చేసింది? వారిని వారి బంధువులను, మరి తర్వాత కొర్నేలి వారిని వారి బంధువులను పిలుచుకున్నాడు. మరి మనం ఒక పండుగ చేయలే, పస్క పండుగ చేయలే. పస్క పండుగ అంటే ఏం చేయాలి? పస్క పండుగ అంటే ఆంధ్రయ్య గారు నన్ను చూడు బాబు, కింద ఎందుకు, ఇక్కడ చూడు. పస్క పండుగ అంటేంది? మిమ్మల్ని కొరడ దేవాలి. ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు అనుకుంటాను ఇలా ఇట్లా వింటాము, ఆయనే నేను ఇక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదు. మిమ్మల్ని ఈ బల్లెంతో కూర్చుతూ పోతాయి ఈ రోజుకెళ్ళిగా. ప్రేమని ఏమన్నా ఏందమ్మా నా ప్రశ్న? పస్క బలి కొయ్యాలి. పొట్టేల్ శాంతయ్య బాప్తిజం అందరినీ జాతర చేయాలి, కొయ్యాలి బలి పస్క. అప్పుడు పాప క్షమాపణ కలుగుతుంది, పోతుంది. ఇక్కడ ఇప్పుడు మన విషయాన్ని ఏంటమ్మా ఏం చదివినావు? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడే మాకు తెలియదు. అరే మరి ఎట్లా వండిన ఎవరో బాప్తిస్తాం? లేఖనాలు చెప్తున్నాయండి. నేను ఎప్పుడు నా సొంత జ్ఞానం అసలు వేరే ఉపమానాలే చెప్పాను. ఉపమానాలు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు, అయ్యా నువ్వు చెప్పింది మాకు అర్థం కాలేదయ్యా, ఏంటి ఆ విత్తనాలు ఏంది, అదేంది, సముద్రం అంటే, అరే విధవా గిది అని చెప్పాడు. ఇంకా ఉపమానాలు ఉంటే మన బతుకు అంతే అవుతుంది. ప్రేమైన దేవుని సంగమ, అప్పుడు మీరు విశ్వసించినప్పుడు బాప్తిజం పొందినారు కదా, మరి పరిశుద్ధాత్మ వరము పొందుకున్నారా? నో అన్నారు. మరి బాప్తిజం ఉంది, అది అవుతుందా? తెలియదు అన్నారు. ఓకే నువ్వు మళ్ళీ వెళ్ళురా నీళ్ళ దగ్గరికి అన్నాడు పౌలు. మళ్ళా నీళ్ళ దగ్గరికి వెళ్ళు. నా ప్రియమైన దేవుని సంగమ, ఇక ముగిస్తున్నా. ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి? ఇదంతా పెద్ద ఇస్త్రీ అండి. ఇది ఒక 3 రోజులు నాకు బహిరంగ మీటింగ్ పెడదాం కాంతారావు, మళ్ళా పెడదాం. ఒక్కటే ఉతుకోలే. అందుకనే పిలువబడ్డవారు అనేకులు ఏర్పరచుకుంది. చాలు. మనకెవరు కావాలండి? ముగ్గురు. ఎవరు కావాలి? ముగ్గురు. ముగ్గురు కావాలి మనకు. ఆంధ్రయ్య గారు చెప్పుతా, ఎవరు కావాలి? ముగ్గురు. న్యూ లైఫ్ కల్వరి సంఘము. మీ అయ్యగారు మన బాబు సింహన్ అంటారు, అయ్యా దేవేంద్రప్ప చెప్పితే ఇట్లా ఊగిపోయినాము. ఇక్కడేమైంది? పండుకుంటున్నారేమండి? దేవేంద్రప్ప చెప్తే ఊగినావు, ఈడొచ్చి నిద్రపోతున్నావా? ముగ్గురు కావాలి. వాళ్ళే షద్రక్, అబేద్నెగోలు. ఎందుకు? మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా నీ ప్రతిమకు మేము సాగిలపడను. చాల్ హట్, నేను నమ్మను. వేసుకో, అగ్నిగుండంలో వేసుకో.
మా దేవుడు రక్షించినా రక్షిస్తాడు, రక్షించకపోయినా వాళ్ళు చాలు ముగ్గురు తండోపదు చెల్లు నిండాలి. చెల్లు ఏంటి కండి చెల్లు ఇట్లా చెప్పినప్పుడు చెల్లు నిండు ఏం చేయాలి? చెల్లు నింపుకొని భుజమిని ఎత్తుకొని తిరగాల. ప్రేమైన దేవుని సంగమా, వాక్యం చేత పట్టబడాలి, వాక్యం చేత విశ్వాసంలోనికి రావాలి, వాక్యం చేత దేవుని నమ్మాలి. శ్రమల్లో విడవకూడదు, విడువని ఎడబాయిన దేవుడు. ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి ఇదంతా? ఓ అయ్యగారు నరికిండు మాకు ఆకలైందిరా నాయన, ఇంకోసారి పోతే 2 అవుతుంది మేము రమ్మనేటోళ్ళు తండమమ్మ తల్లి, రాకున్నా పర్వాలేదు. వాక్యం చేత దినమంతా బోధించాలి. ప్రేమను ఎట్లా తీసుకోవాలి? మీరు ఎట్లా తీసుకున్నారో తెలియదు నాయన. ఇంతసేపు ఎట్లా ఎవరన్నాం? ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక ముగింపు, జస్ట్ 5 minutes, ఎందుకంటే 3 గంటలు చెప్పాల్సింది 40 గంటలు. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము అమ్మ 3కెళ్ళి చదవండి. ఎట్లా తీసుకోవాలి? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు మనమందరము, చూడు మీరు నేనండి మన అంటే ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఇక్కడ ఉన్నోడు ఏం పెద్ద ఇది తీస్ మార్కు మోనార్క్ కాదు, ఇక్కడ ఉన్న మోనార్కా. నీవు కూడా రక్త మాంసములు కలిగి ఉన్నవాడిని కదా, ఏదో దైవభక్తో విశ్వాసమో వాక్య పరిచర్య చేయాలని ఆశ. అక్కడ మీరు బాప్తిస్మము పొందినప్పుడు ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? పౌలు రోమ సంఘానికి చెప్తాడు, ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందిన ఎడల మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరణం అనే సాదృశ్యము కలగాలి బాప్తిజంలో. మరి ఏం చేస్తున్నారండి పిల్లలు? తండ్రి, అబ్బా ఎంత స్వీట్గా మాట్లాడుతున్నారు. వాక్యాన్ని పరిశీలించకుండా, వాక్యమును ధ్యానించకుండా ఇష్టానుసారంగా, అందుకనే అనేకులు బోధకులు కాకండి, మీరు ధ్యానించండి, ప్రార్థన చెయ్యండి, మోకాళ్ళ అనుభవంలోనికి రండి అంటే ఎవరు వస్తారు? మొన్న రాలేదు, 3 వచ్చారు. ఆ ముగ్గురు డుమ్మా. అక్కడ తల్లిదండ్రులు లేరు, పిల్లలు లేరు. నా సంఘానికి చెప్పుకుంటున్నా. అక్కడ అంటున్నాడు, మరణ పునరుత్థానాలు నీవు పొందిన బాప్తిస్మములో కనిపించాలి. అది ఎలా పొందాలంటే నిండారుగా మరణించిన వాళ్ళని ఎట్లా పెడతారండి? శవాన్ని నిండారుగా పండ పెడతారు కదా అంటున్నాడా? మళ్ళీ ఒకసారి పోనీ అది వదిలిపెట్టమ్మా. కొలసి 2:12 చదువు ముగిస్తున్నా. స్టాప్. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేపబడితిరి. మరియు ఇది చాలమ్మ, ఆయనతో కూడా బాప్తిస్మమందు మృతులలో నుంచి యేసు ప్రభు పునరుత్థానుడు ఎట్లయిందో ఆ సాదృశ్యము నీవు పొందిన బాప్తిస్మములో ఏం కనిపించాలి? శేఖర్ బాబు నేను చదివిన అన్నాడు, ఇంకా ఒక 5 నిమిషాలు కూడా చెప్పలే నేను. బాప్టిజం గురించి ఇంతవరకు జస్ట్ 5 minutes మాత్రం వివరించిన, బైబిల్ అంతా తిప్పేయలే. ఆనాడు ఇశ్రాయేల్ అంటే కొరింథీ పత్రిక 10 కోవాలి, అక్కడ 12:1 అయిపోయింది. ఏమీ చెప్పలేదు అసలు బాప్తిజం గురించి, నథింగ్ అండి, ఏం చెప్పలే. ఓ తెలుసాయ్య గారు మేము చదివినాం, మాకు అంతా తెలిసిపోయిందా? ప్రేమను దేవుని సంగమా, జాగ్రత్త. బాప్తిజం అగ్నితో చెలగమాట వాడుతున్నావు, అగ్నితోని చెలాగాటం ఆడినట్టు అగ్నితో ఆడుకుంటున్నావు. కానీ అక్కడ అన్నాడు ప్రభు, అందుకనే ఎవరు బాప్తిజం ఇచ్చావని అన్నాడు? నీళ్ళతోను అమ్మ, అగ్నితోను. అగ్ని కాల్చేస్తుంది, అగ్ని ఆరదు, పురుగు చాదు. నీవు బాప్తిజం పొంది రక్షింపబడితివే సరే, లేకపోతే అగ్నిలో నిన్ను దింపేస్తా అంటున్నాడు బాప్తిజం ఇచ్చు యోహాను.
ఈరోజు నా ప్రియమైన దేవుని సంఘం ఆలోచించండి. అగ్ని బాప్తిసం అనేదంటే ఆ నిప్పులు వచ్చే బాప్తిసం కాదు. అగ్ని లాంటి నువ్వు అది పొందుతావు. నీటి మూలంగా ఎప్పుడైతే నువ్వు పొందావో అప్పుడు అగ్నిలోనికి దిగిపోతావు అన్నట్టు ఉద్దేశము అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహానుది. ఈరోజు తీర్మానం చేసుకోండి. నీ పిల్లల విషయంలో, మీ విషయంలో ఒక తీర్మానానికి రండి. బాప్టిజం అంటే ఇది 3వది మన సంఘంలో నేను ప్రకటించేది. 2 సార్లు అక్కడ చెప్పాను, ఇక్కడ మొదటిసారి. ఈరోజు దేవుడు అట్టి కృప మనందరికీ దయచేను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైనటువంటి మా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మా ఉన్నతుడా, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నా ప్రభువా మీరు చూపిన మాదిరి, మీరు పొందిన బాప్తిస్మము యొక్క అర్థము, బాప్తిస్మము ఎవరు ఎందుకు తీసుకోవాలో విషయాలను ప్రభువా కొద్ది నిమిషంలో మాకు ప్రభువా వివరించిన విధానమును బట్టి వందనాలు. అట్టి ఆలోచన కలిగి, అట్టి తలంపు కలిగి, ఇదిగో మేమును, మా కుటుంబమును, మా పిల్లలను అదే రీతిగా నీ శాసనాలను ప్రభువా గౌరవించి లేఖనానుసారమైన బాప్తిసం పొందుకునే కృప మాకును, మా సంఘానికి, మా పిల్లలకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక బాధ ఏమిటంటే, ఎంతో ప్రిపేర్ అయినాము, ఎన్నో చెప్పాలనుకున్నాం. యాక్చువల్లీ బాప్తిసం తీసుకునే వాళ్ళేరు. అంటే ఎంత శ్రద్ధ ఉందో, తల్లిదండ్రికి ఎంత ఉందో, చెప్పే వాళ్ళకి ఎంత ఉందో ఎవరికి చెప్పాలండి? ఎందుకొరకు చెప్పాలి? ఇప్పుడు ఏదో అది మార్చాలనుకుంటున్నాను. బాప్టిజం గురించి అక్కర్లేదు, తీసుకున్నాను. ఒకవేళ తీసుకున్న వాళ్ళకు కూడా చెప్పాలనుకున్నాను. మీరు ఎట్లా తీసుకున్నారు, ఏ సందర్భంలో తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, ఏ పశ్చాత్తాపంతో తీసుకున్నారో తెలియదు. కానీ బాప్టిజం ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ టు బిలీవర్. ఎవరైతే విశ్వాసముతో ఉన్నారో వాళ్ళకు బాప్తిసము, తీసుకున్న వాళ్ళు, తీసుకుపోయే వాళ్ళు, తీసుకుంటున్న వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. కానీ వాళ్ళే లేరు. కారణం ఏమిటో తెలియదు. బాప్టిజం ఈ రోజు ఉంది, అనివార్య కారణం వల్ల మన ప్రెసిడెంట్ గారు మన మధ్యలో లేకపోవడం, నెక్స్ట్ వీక్కు మనము రీషెడ్యూల్ అని పెట్టినాం. అయినప్పటికీ కూడా మరి ఎవరు లేరు. ఇప్పుడు లక్ష్మీ బిడ్డ రోషిని లేదు, స్ఫూర్తి సాక్షి లేదు, ఎవరు లేరు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అయ్యా ఎవరికి చెప్తున్నావు? మేమంతా కూడా తీసుకున్న వాళ్ళమే కదా, మరి ఇంకెందుకు బాప్తిజము అనేది మరి తీసుకున్న వాళ్ళకి. నేను అనుకుంటున్నాను, ఇదిగో మనిషి మార్పు కొరకు దేవుని యొక్క దీర్ఘశాంతము, లేకపోతే మానవుని యొక్క ముగింపు ఎలా ఉంటుంది, లేదా ఇదిగో శ్రమలో నిరీక్షణ, ఇవన్నీ ఉన్నాయి నాకు ఇప్పుడు చెప్పాలంటే. కారణం ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. తీసుకునే వాళ్ళే లేనప్పుడు చెప్పి ఏమి లాభం అనేది నా ఉద్దేశం. అంటే మన సంఘానికి వచ్చే విశ్వాసులు కానివ్వండి, మన సంఘంలో ఉన్న పెద్దవారు, తల్లిదండ్రి కానివ్వండి, బాధ్యత కలిగినటువంటి వారు ఎంతవరకు సంఘ సేవకులు చెప్పింది పాటిస్తున్నారో ఇప్పుడు అర్థమైపోతుంది కదా. మరేం గురించి చెప్పదని చెప్పండి. ఇప్పుడు చెప్పాను, బాప్టిజం గురించి చెప్పాలా, మారుద్దామా? మీరే చెప్పాలి. ఇప్పుడు మీకే అవకాశం. 4 అంశాలు చెప్పినాను, దేనైనా రెడీ. లేకపోతే ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశము, ఎందుకొరకు ప్రకటన గ్రంథం రాయబడిందో ఏదైనా చెప్పుకుందాం. లేదా అయ్యా ఎలాగూ దాన్నే ఉన్నాం, అదే పాటిస్తున్నాం, వచ్చే వారమైనా కూడా మేము కూడా వింటాం, మేము కూడా ఎలాగ తీసుకుంటామో, ఒకవేళ మాకు ఆ వాక్యము మమ్మలను ప్రేరేపిస్తే, ఆ వాక్యం చేత దేవుడు మాతో మాట్లాడితే మేము కూడా సిద్ధమే అంటే అదే కొనసాగిద్దాం. ఓకే, దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు వినోద్ చెప్పండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అందరూ తీసుకున్న వాళ్ళు ఏ సందర్భంలో తీసుకున్నారో, ఏ ఆలోచనతో తీసుకున్నారో, ఆ సంఘ కాపరి ఎలా ఇచ్చాడో ఆలోచన చేయమని మనవి చేస్తున్నాను. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నిద్రపోయే వారిని, వివిధ రకాల ఆలోచనలు కలిగిన వారిని ఆలోచనలన్నీ నా తట్టు త్రిప్పును గాక. దేవుని నామానికి స్తోత్రం. బ్యాప్టిజం
అనేది అది మన పదము కాదు, తెలుగు పదము కాదు, అంత మాత్రము అది ఇంగ్లీష్ పదం కూడా కాదు. బ్యాప్టిజం అనేది ఇంగ్లీషు, మరి బాప్తిస్మము అనేది ఎలాగొచ్చింది? అసలు బాప్తిజం తీసుకపోతే ఏమైనా జరుగుతుందా? తీసుకున్న వాళ్ళంతా బ్రతకడం లేదా? తీసుకోకపోతే మనకు మోక్షం లేదా? తీసుకుంటేనే మనకు పరలోక రాజ్యానికి వారసులమా? ఇత్యాది విషయాలను ఆలోచింపచేసేది ఈ పరిశుద్ధ గ్రంథం అండి. మరి బాప్తిజం తీసుకొని పెళ్ళిళ్ళు, బాప్టిజాలు చాలా రకాలు ఉన్నాయి. పెళ్ళి బాప్తిజం అని ఉంది, పిల్లల బాప్తిజం అని ఉంది, చిలకరింపు బాప్తిజం అని ఉంది, మరణ బాప్తిజం అని ఉంది, రకరకాల బాప్తిజం ఉన్నాయి. నేటి కాలంలో ప్రచారంలో ఉన్నటువంటి ఈ బాప్తిజమాలు ఏమిటంటే చిలకరింపు బాప్తిజం అని కొందరు అంటున్నారు. లేదు, అది పరిశుద్ధ గ్రంథం అట్లా బోధించడం లేదు, దేవుని వాక్యం అట్లా చెప్పడం లేదు. ఇదిగో ముంచుడు బాప్తిస్మమే కరెక్టు. ముంచే బాప్తిజం, ఆ ముంచుట్లో 2 రకాలు ఉన్నాయి. మరి మీరంతా ఏ రకం తీసుకున్నారో నాకు తెలియదు. బాప్తిజం అంటే ఏమిటి? బాప్తిజం అనగానేమి? బాప్తిజము ఎవరు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, ఎందుకు ఇత్యాది ప్రశ్నలు మీరు ఆలోచన చేసి తీసుకుంటే దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక. లేకపోతే తీసుకోవాలి. ఇవి ప్రశ్నలు మీ లోపల రాకపోతే నీవు తీసుకోవాలి. కాదయ్యా, అది 2వ బాప్తిస్మం కదా. 2వ బాప్తిస్మా? ఎక్కడుందండి 2వ బాప్తిస్మం అని బైబిల్లో? ఈ ఆలోచన నీకు రాకపోతే, ఈ ఆలోచన మనకు రాకపోతే, బాప్తిజం లేకపోతే ఏమవుతుందన్న వాళ్ళ కిందికే జమ కట్టిపోతాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాలము బాప్తిజం అనగా బ్యాప్టిజో అనేది అది గ్రీకు పదం. బ్యాప్టిజో అనేది గ్రీకు. మన పరిశుద్ధ గ్రంథము 2 భాషలలో లిఖించబడింది. పాత నిబంధన గ్రంథము ఎబ్రీ భాషలో రాయబడింది, మొదటి పేజీలోనే ఉంటుంది. ఈ నూతన నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథము గ్రీకు భాషలో రాయబడింది. ఆ రోజులు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మరి పూర్వీకులు తీసుకున్నారని ఒక ఆలోచన రావచ్చు. ఈ బాప్తిజంలో ప్రత్యేకంగా ప్రచారంలో ఉన్నాయి 3 బాప్తిస్మాలు. ఈ రోజుల్లో సంఘాలలో గలిబిలి లేపుతున్నటువంటి ప్రచారం అండి ఇది. పరిశుద్ధ గ్రంథం యేసుప్రభు యొక్క శాసనం అండి బాప్టిజము. యేసుప్రభు చెప్పింది, యేసుప్రభు ఆచరించింది. మరి అది చెప్పింది యేసుప్రభు యొక్క కట్టడలకు మనము లోబడొద్దా? యేసుప్రభు యొక్క శాసనాలకు మనము లోబడొద్దా? యేసుప్రభు చెప్పింది మనము పాటించకూడదా? ఏంటి పని? ఒక సేవకుడు చెప్తే పాటించేది? పరిశుద్ధ గ్రంథము చెప్పాలి, దేవుని వాక్యము చెప్పాలి. ఆ 3 రకాలు ఏమిటంటే మెయిన్ లైన్ చర్చెస్, బిషప్లనే పిలువబడే సంఘాలలో మనతోనున్న మెయిన్ లైన్ చర్చెస్. నేను ఇది విమర్శదు, వాళ్ళు చేసే పని చెప్తున్నాను. మెయిన్ లైన్ చర్చెస్ బిషప్ అండర్లో నడిచేటివి మెథడిస్ట్, 2 సిఎస్ఐ, 3 బ్యాప్టిస్ట్, 4 లూథరన్, 5 మెననైట్. ఇవి మన భారతదేశంలో కానీ మన సంఘాలలో తెలుగు రాష్ట్రాలలో ప్రచురంలో ఉన్నటువంటి మెయిన్ లైన్ చర్చెస్ ఏం చేస్తున్నారు? మెయిన్ లైన్ చర్చెస్లో ఇది పిల్లల బాప్తిస్మం అండి. దేవుడు అన్నాడు కదా, ఇదిగో చిన్న పిల్లలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచకూడదు. ఏంటి అసలు బ్యాప్టిజం అనేది బ్యాప్టిజో అని చెప్పాను కదా, అది బ్యాప్టిజో అంటే గ్రీకు పదంలో ముంచుట లేదా పాతిపెట్టుట లేదా నిండార కప్పుట ఇత్యాది మాటలతో కూడుకున్నటువంటి పదము. బాప్టిజం తెలుగులో వచ్చే వరకు బాప్తిస్మము అయింది. ఓకే, ఈ బాప్తిస్మము చాలా బాగుంది. అర్థం ఏమిటంటే నీటిలో ముంచబడాలన్నా, చిలకరింపుతో చేయాలన్నా, ఇది 2. 3వది ఇదిగో ఆర్మీ సాల్వేషన్ వారు ఒక జెండా కట్టి క్రాస్ది, ఆ జెండా నుంచి తూరిపోతే బాప్తిస్మము అయిపోయింది.
మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? చిలకరింపు బాప్తిస్మము మంచిదా? అది అపోస్తులు ఇదే కాలంలో నేటి దినంలో అదే పౌలు, అదే పేతురు, అదే యోహాను, అదే 12 మంది అపోస్తులు మన మధ్యలో ఉంటే ఎలాంటి బాప్తిస్మము ఇచ్చేవారు? అర్థమైంది నా ప్రియమైన దేవుని సంగమా? హల్లెలూయా. నేను జాగ్రత్తగా చూస్తున్నా. మీ కళ్ళన్నీ నాపై ఉండాలి, నా కళ్ళన్నీ మీపై కోవాలి. ఏమాత్రం అన్నారు అనుకో, పేరు పెట్టి పిలుస్తా. అయ్యగారికి అంత అవసరమా? పేరు పెట్టి పిలవాలనా? పేరు పెట్టే పిలుస్తా నేను. హల్లెలూయా. మరి మీరు జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. మీరు ఏమన్నా నాకు ఏ చింత లేదు. ఆనాడు షిమి దావీదు నాట్యం ఆడుతుంటే దుమ్మెత్తిపోసాడంట. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. మరి 3 యొక్క బాప్తిస్మాలు ఉన్నాయి. 1 చిలకరింపు ఉంది, 2 ముంచడం ఉంది, 3 ఆర్మీ సాల్వేషన్ వాళ్ళు జెండా కింద. మరి పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్తుంది? బాప్తిజం అంటే ముంచడం అని, అది గ్రీకు పదం. నువ్వు ముంచడం తీసుకున్నావా నీ పెళ్లి సమయంలో? చాలా మట్టుకు ఈ రోజుల్లో జరిగాయి. అయ్యా పెళ్ళి అయిపోయింది, ఏ సమయం లేదు, ఇదిగో బాప్తిస్మం ఇయ్యు. అది పెళ్ళి బాప్తిస్మం. ఇక పిల్లలంట చనిపోతేంట చిన్న పిల్లలకు కూడా ఇస్తారంట ఈ మెయిన్ లైన్ చర్చ్. అది మళ్ళీ ఏమంటున్నారంటే కాదు క్రిస్టియనింగ్ అనగా క్రీస్తులో మేము పెంచడానికి, పెద్దగా అయిన తర్వాత దాన్ని కన్ఫర్మేషన్ అంటాము అంటున్నారు. మరి ఇవి 2 మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా? మరి ఆలోచన చేయాలి సంఘం, ఆలోచన చేపింప చేయాలి సంఘ కాపరి బాధ్యత. లేకపోతే ఎందుకంటే ఈ క్యాసిక్లు, ఈ గౌన్లు వేసుకొని ఏదో పోనయ్య గారు ఏ బాప్తిస్మం అయితే ఏముంది, ఏదో ఒకటి కదా, దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోతుంది, యేసుప్రభుని నమ్ముకుంటే సరిపోతుంది. మరి యేసుప్రభు అదే చెప్పాడా? యేసుప్రభు సరిపోతుందన్నాడా? శాసనము అన్నాను, ఏమన్నాను? అది కట్టడా అన్నాను, మాదిరి చూపించాడు యేసు ప్రభు. ఇప్పుడు